నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఎక్స్ సర్వీస్ మెన్ వారందరికి కూడా ఇది ప్రతి సంవత్సరం ఒక టాస్క్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఏదైతే మన డిపెండెంట్స్ యొక్క ఈహెచ్ఎస్ కార్డు రెన్యువల్ చేయటం అనేది, అది మన పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. అయితే మీరు ఎవరిని రిక్వెస్ట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన మొబైల్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి పంపిస్తే బాగుంటుందన్న విషయము మీకు తెలుసు కనుక తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం ఈసీహెచ్ఎస్ వెబ్సైట్లోకి వచ్చామండి. ఈసీహెచ్ఎస్ వెబ్సైట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ECHS.sourceinfosys.com ఈ వెబ్సైట్ నేమ్ ఇది. ఇక్కడ మనము సైట్లోకి వచ్చిన తర్వాత మొదటిగా ఆల్రెడీ రిజిస్టర్డ్ క్లిక్ టు లాగిన్ ఇక్కడ క్లిక్ చేయండి. ఆల్రెడీ ఎవరెవరైతే మన ఈసీహెచ్ఎస్ కార్డ్స్ రెడీ చేసుకుని ఉంటారో వారి దగ్గర మొబైల్ నెంబర్, పాస్వర్డ్ తప్పకుండా ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్, అలాగే పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చా ఏదైతే A57B7U ఉంది కదా, ఆ టైప్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఎవరైతే రెన్యువల్ చేయాలో వారి యొక్క డిపెండెంట్స్ యొక్క కార్డ్స్ అనేవి ఈ విధంగా మనకు షో చేయడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఓకే చేశారంటే ఆ యొక్క పేజ్లోకి మనం వెళ్ళటం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూడవచ్చు, ప్లీజ్ అప్లోడ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఫర్ నాన్ ఎలిజిబుల్ మెంబర్స్ టు కంటిన్యూ ట్రీట్మెంట్. క్లిక్ ఓకే టు అప్లోడ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్. క్లిక్ క్యాన్సిల్ టు గో హోమ్ పేజ్ ఫర్ ఎనీ అదర్ యాక్షన్. ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే మనం ఆ యొక్క ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసే పేజ్లోకి మనము వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ ఓకే చేయండి. ఇక్కడ ఓకే చేశాము. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఏదైనా మీరు అప్లికేషన్లో ఎడిట్ చేసి ఏదైనా చేశారంటే అది సేవ్ చేయమని చెప్పడం జరుగుతుంది ఆ పాపప్లో. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఫాదర్ది మనం ఇప్పుడు అప్లోడ్ చేయాలండి. మనం ఈ యొక్క ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా రమణారావు అని చెప్పేసి క్లియర్గా షో చేస్తుంది. చూశారు కదండి. అయితే ఇప్పుడు మనము ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ ప్రూఫ్ అంటే 26AS ఫామ్ కానీ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మన గ్రామ సచివాలయాస్ నుంచి ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంటుంది. కామన్గా ఆంధ్ర, తెలంగాణలో అయితే ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. లేదా 26AS ఫామ్ డిపెండెంట్ దగ్గర పాన్ కార్డు ఉన్నట్లయితే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ మనం మన పాన్ కార్డ్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత 26AS ఫామ్ని మనం 2 ఇయర్స్ది డౌన్లోడ్ చేయవలసి వస్తుంది. 2023-24 అండ్ 24-25 ఈ 2 ఇయర్స్ది మనం ముందే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, 2 ఆప్షన్స్ మనకి ఇచ్చారు. ఇక్కడ విత్ ఫామ్ 26AS అనేసి. ఇక్కడ సింపుల్ వే ఏంటంటే ఈ 26AS అండి. ఈ 26AS ఏంటంటే మనం ఎవరిని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ITR వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకునేసి ఆటోమేటిక్ ఇందులో మనం అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, 23, 24, 24-25 2 ఇయర్స్ది ఇక్కడ అడుగుతుంది. ఇప్పుడు మనం ITR వెబ్సైట్లోకి వచ్చామండి. ఈ 26ASని మనం డౌన్లోడ్ చేయడానికి ఈ యొక్క వెబ్సైట్ నేమ్ ఇక్కడ మీరు చూడొచ్చు, incometax.gov.in వెబ్సైట్ నేమ్ అండి. ఇక్కడ యూజర్ ఐడి ప్లేస్లో మన పాన్ నెంబర్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ పాన్ నెంబర్ని టైప్ చేయండి. ఆ తర్వాత కింద కంటిన్యూ అని షో చేస్తుంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైతే ఐడెంటి పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఇవ్వవలసి వస్తుంది. ఇక్కడ చూశారు కదా, లాగిన్ అయిపోయాం మనం. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్లోకి రావడం జరిగింది. ఇక్కడ 3 లైన్స్ కనపడుతున్నాయి కదా, అక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే ఇక్కడ ఈ ఫైల్ అని షో చేస్తుంది చూడండి. ఇక్కడ ఈ ఫైల్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు చూడవచ్చు, పైనుంచి 4వ ఆప్షన్ వ్యూ ఫామ్ 26AS ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి ట్రేసెస్ పేజ్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనకు పాపప్ ఏదైతే షో చేస్తుందో ఇక్కడ మీరు చూడవచ్చు, ఫామ్ 16/16A అనేసి ఇక్కడ షో చేస్తుంది. ఇక్కడ మీరు చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఓకే చేసిన తర్వాత ఈ విధంగా మనకి షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, క్లిక్ వ్యూ ట్యాక్స్ క్రెడిట్ అనేసి అక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా షో చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫామ్ 26AS యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్లో మనము 23-24 కావాలనుకున్నాం కదా, ఇక్కడ అడ్వాన్స్గా అసెస్మెంట్ అకాడమిక్ ఇయర్ 23-24 అన్నప్పుడు అసెస్మెంట్ ఇయర్లో 24-25ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మనకు 23-25 అకాడమిక్ ఇయర్ది మనకు రావటం జరుగుతుంది. ఇక్కడ మనం 24
ఇక్కడ నార్మల్గా 23, 24ని ఒక ఇయర్ది ఎక్స్ట్రా డౌన్లోడ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం చేయటం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా 24, 25ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి 23, 24ది మనకు డౌన్లోడ్ అవటం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనం HTML ఫస్ట్లో ఇవన్నీ సెలెక్ట్ చేసాం, తర్వాత వివియాజ్లో HTML సెలెక్ట్ చేసాం, తర్వాత వ్యూ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసాం. చేసిన అనంతరం ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ PDF ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అప్పుడు ఆ ఇయర్ది డౌన్లోడ్ అవటం జరుగుతుంది. నెక్స్ట్ 25, 26 మళ్ళీ సెలెక్ట్ చేసాం. చేసిన తర్వాత వివియాజ్లో HTML సెలెక్ట్ చేసాం, మరలా వ్యూ డౌన్లోడ్ క్లిక్ చేసాం. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ యాజ్ PDF క్లిక్ చేసాం. అప్పుడు మనకి 23, 24ది, 24, 25 ఈ 2 ఇయర్స్ది కూడా మనం 26 ఇయర్స్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ECHS వెబ్సైట్లోకి రావటం జరిగింది. ఇక్కడ ఏ ఇయర్ది అయితే మనం అప్లోడ్ చేస్తున్నామో ఆ ఇయర్ని ఈ విధంగా మనం కాపీ చేసుకొని ఇక్కడ ఆ డాక్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ మనం పేజ్ చేస్తాం. ఇప్పుడు మనం అప్లోడ్ చేస్తున్నాం ఈ యొక్క డాక్యుమెంట్ని. ఆ డాక్యుమెంట్ మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ టు అప్లోడ్ ఉంది కదా, అక్కడ టచ్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవటం జరుగుతుంది ఫైల్స్ అన్నీ. ఆ ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకోవటం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్ నెంబర్ ఏదైతే ఇక్కడ తీసుకుంటున్నామో కాపీ చేసి అదే నెంబర్ ఇక్కడ పేజ్ చేస్తాము. పేజ్ చేసిన తర్వాత ఇక క్రింద వెళ్ళేసి మనకి 2 చెక్ బాక్సులు ఉంటాయండి. ఆ చెక్ బాక్సుల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడవచ్చు ఐ అగ్రీ అనేసి. ఓకేనా. ఆ తర్వాత కింద సేవ్ ఆప్షన్ మనకు షో చేస్తుంది, సేవ్ డీటెయిల్స్ అని చెప్పేసి. ఆ సేవ్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు ఏదైతే మనం ప్రాసెస్ చేసామో అది మొత్తం డేటా కూడా ఇక్కడ సేవ్ అయిపోవడం జరుగుతుంటుంది. ఆ తర్వాత ఈ స్టేటస్ని మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా షో చేయడం జరుగుతుంది. డిపెండెంట్ డిక్లరేషన్ అని చెప్పేసి, అంటే ఈ డిపెండెంట్కి మనము ఎందుకు ఇవ్వాలి ఈ యొక్క రెన్యువల్కి సంబంధించి అని చెప్పేసి, ఆ తర్వాత ఎంత ఇన్కమ్ ఉండాలి, ఎందువల్ల మనకి ఇస్తున్నాము అంటే కొంత ఈ యొక్క డిక్లరేషన్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ సేవ్ చేసాం కదా, ఇక్కడ చూడవచ్చు మీరు అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అంటే వ్యాలిడేషన్ కొరకు మనం అప్లై చేసామని ఇక్కడ అర్థం. ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే మనకి మరలా ఈ స్టేటస్ని చెక్ చేసుకుంటే కొరకు మనము డాష్ బోర్డ్కి వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు హోమ్ అనే ఆప్షన్ షో చేస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ స్టేటస్ ఏదైతే మనం అప్డేట్ చేసామో ఆ యొక్క కార్డ్ నెంబర్తో మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ బై బెనిఫిషియరీ అని ఇట్లా మనకి స్టేటస్ అనేది ఇప్పుడు మనం ప్రస్తుతం చేసిన ఆ పని స్టేటస్ రూపంలో ఇక్కడ ఈ విధంగా షో చేయటం జరుగుతుంది. ఓకేనండి. ఇది ఇప్పుడు ప్రస్తుతము మన పోలిక్లినిక్ ఓఐసీ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. రిక్వెస్ట్ అనేది వ్యాలిడేషన్ అప్డేషన్ కొరకు. అక్కడ 1 or 2 డేస్లో అక్కడ ఓఐసీ గారు ఈ మొత్తం డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసిన తర్వాత అప్రూవల్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇదండి చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం మొబైల్ ద్వారానే ఈ ప్రాసెస్ మొత్తం నేను చేసి మరీ మీకు చూపిస్తున్నాను. ఇదే ప్రాసెస్ మీరు బ్లైండ్గా ఫాలో అయిపోయినప్పటికీ మీకు ఇంతకంటే ప్రాసెస్ మీకు నెట్ సెంటర్లో కానీ ECHS సెంటర్లో కూడా ఇదే ప్రాసెస్ అండి. కాకపోతే మొబైల్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ దూరం చేయడానికే నేను నా ప్రయత్నం అండి ఈ వీడియో ద్వారా. చూశారు కదా, ఇక్కడ ఈ కార్డ్ అనేది ప్రస్తుతం బ్లాక్ అయింది కనుక అలా మనకి షో చేస్తుంది వ్యాలిడేషన్ సంబంధించి. ఎప్పుడైతే ఓఐసీ పాలిక్లినిక్ వారు ఈ యొక్క డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాత అప్రూవ్ చేస్తారో వెంటనే ఆ కార్డ్ అనేది అన్బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో ఇక నుండి మరలా 1 year వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎక్కడైనా కానీ వారు ఎంపానల్మెంట్ హాస్పిటల్స్లో ఆ కార్డు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందండి. ఇదండి ప్రాసెస్. ఎలా అనిపించింది మీకు? తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.